డాక్టర్ గారు, మగాడు హైట్ ఉంటే లింగం కూడా పెద్దదిగా ఉంటుందా? లింగం పరిమాణం అనేది పురుషుని ఒడ్డు పొడుగు పట్టి ఉండదు. ఎత్తున్నాడు కనుక, హైట్ ఉన్నాడు కనుక లింగం కూడా పెద్దదిగా ఉంటుంది. పొట్టి కొంటే చిన్నదిగా ఉంటుంది. లావుగా ఉంటే లావుగా ఉంటుంది. సన్నగా ఉంటే సన్నగా ఉంటుంది అనుకుంటే మాత్రం పొరపాటు. లింగం పరిమాణం అనేది అంటే పురుషాంగం పరిమాణం అనేది జీన్స్ ప్రకారం ఏర్పడుతుంది. వాడు హైట్ ఉండొచ్చు, కానీ జీన్స్ ప్రకారం అది చిన్నదైనట్లయితే జీన్స్ మ్యూటేషన్, వాళ్ళ నాన్నగారు పెద్ద ఉండొచ్చు, వీడికి చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే నిరంతరం జనరేషన్ వచ్చేకల్లా మ్యూటేషన్ ఉంటుంది. ఆ జీన్స్లో మార్పులు చెందుతూ ఉంటాయి. ఆ మ్యూటేషన్ వల్ల వాళ్ళ నాన్నకి లింగం పెద్దగా ఉండొచ్చు, ఈ వీడికి చిన్నదిగా ఉండొచ్చు. వీడి సైజు ఎత్తుండొచ్చు, కానీ అంగం చిన్నదిగా ఉండొచ్చు. అలాగే కొంతమంది పుట్టిగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, కానీ లింగం వద్ద పొడుగ్గా లావుగా ఉండొచ్చు. ఇవన్నీ దేని ప్రకారం ఉన్నాయి? జీన్స్ ప్రకారం ఏర్పడుతుంది. ఆ జీన్స్ అనేది హైట్ బట్టి లేదు, దేనికదే. హైట్ గురించి లేదు, జీన్స్ వేరుగా ఉంటాయి. లింగ పరిమాణం సంబంధించిన జీన్స్ వేరుగా ఉంటాయి. ఆ మ్యూటేషన్స్లో అంటే దానిలో రూపాంతరం చెందే దాంట్లో ఆ మ్యూటేషన్లో కొందరికి లింగం పెద్దదిగా ఉండు, కొందరు చిన్నదిగా ఉండొచ్చు. హైట్ సంబంధించిన జీన్స్ వేరుగా ఉంటాయి, లింగం సంబంధించిన జీన్స్ వేరుగా ఉంటాయి. అది హైట్ సంబంధించిన హైట్ పెరిగిపోతాడు, లింగం ఇక్కడ మ్యూటేషన్లో జీన్స్ లింగానికి సంబంధించిన చిన్నగా ఉండేట్టు చేయొచ్చు. అది చిన్నదిగా ఉంటుంది. వాడు 6 అడుగులు ఉంటాడు, కానీ లింగం మాత్రం 2 అంగుళాలు ఉండొచ్చు. 4 అంగుళాడికి 4 అడుగులే ఉన్నవాడికి 5 అంగుళాలు ఉండొచ్చు, 6 అంగుళాలు ఉండొచ్చు. అది కేవలం జీన్స్ ప్రకారంగా ఉంటుంది. అంతేగాని హైట్ పెద్ద పొడుగున్న హైట్ ఉన్నవాడికి పెద్దదిగా లావుగా ఉంటుంది అని అలాంటిది లేదు. అది కేవలం అపోహ. అంటే సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం, సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు అలా అనుకుంటారు, అంతే, అనుకోవడమే అంతే. అంచేత సన్నగా ఉన్నవాడికి లింగం లావుగా ఉండొచ్చు, లావుగా ఉన్నాడు సన్నలింగం సన్నగా ఉండొచ్చు, పీలగా ఉండొచ్చు. అది ఇది పెట్టేం లేదు. అదే వేరే జీన్స్ ప్రకారం అప్పుడున్న మ్యూటేషన్ ప్రకారం ఎలా ఉంటుంది బై బర్త్ డిసైడ్ అయిపోతుందండి. గుర్తుంచుకోండి, బై బర్త్ డిసైడ్. ఎవ్వడు దాన్ని మార్చలేడు. కాంట్ చేంజ్ ఆపరేషన్ ద్వారా కానీ మందు ద్వారా కానీ. కానీ కొంతమంది ప్యాక్ డాక్టర్లు నీ లింగ పరిమాణం చిన్నదిగా ఉందా, ఈ మందులు వాడు పెరుగుతుంది, ఈ బెళ్ళలు వేసుకో అని చెప్తే ఇవన్నీ హంబక్కండి, నమ్మకండి. ఇవన్నీ చీటింగ్ బిజినెస్లు. ఎవరు లింగ పరిమాణాన్ని పెంచలేరు. హైట్ దాన్ని పొడుగు పెంచలేరు, అలాగే లావు చేయలేరు, దాన్ని ఏం చేయలేరు. అది అంతే డిసైడెడ్. ఇదంతా మా ఊరి హంబక్ ప్రకటనలు, పేపర్ ప్రకటనలు, టీవీలో వచ్చే ప్రకటనలు, లేకపోతే లేకపోతే ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో వచ్చేవన్నీ కూడా హంబక్. అవి నమ్మకండి. ఆ మందులు ఏం పనిచేయవు, మీకు వదిలే డబ్బులే తప్ప అక్కడ ఏం జరిగేది ఉండదు. అదేం జరగదు. పుట్టుకతో నిర్ధారణపైన ఎవరు మార్చలేదు, అంతే. రేపు ఎప్పుడైనా జెనెటిక్ ఇంజనీరింగ్ వచ్చి జీన్స్ మార్చేట్లుంటే అప్పుడు ఆ జీన్స్ పైన ఫ్యూచర్లో జరగవచ్చు. జన్యు థెరపీ వచ్చి దాంట్లో లింగానికి సంబంధించిన జీన్ ప్రవేశపెట్టి పెద్దగుండ చేయొచ్చు. ఏది కావాల్సింది మనం చేసి రేపు అన్నీ మారిపోతాయి. చాలా మార్పులు వస్తున్నాయి. మన సైన్స్లో ఎంత అడ్వాన్స్మెంట్ వస్తున్నాయి. మనిషి ఎలా కావాలంటే ఏ రంగు కావాలి ఆ రంగు వచ్చే చేసుకోవచ్చు, ఏ రంగు ఉండాలంటే ఆ రంగా చేయొచ్చు. లింగ పరిమాణాలు కూడా పెంచే కావచ్చు. ఫ్యూచర్లో జరగచ్చు. ఏం రాదు జరగదని చెప్పడం. అయితే జెనెటిక్ ఇంజనీరింగ్ ఆ దిశలో అడ్వాన్స్ అయినప్పుడు కోరుకున్న రకంగా ఆ వ్యక్తి యొక్క నిర్మాణం కూడా జరుగుతుంది. ఇప్పుడు మన ప్రస్తుతానికి లేదు, కానీ ఫ్యూచర్లో మన కోరిక లింగం పెద్దదేవాలంటే లావుగా ఉండాలంటే ఆ రంగా చేసుకునే అవకాశం ఉండవచ్చు, ఉంటుంది కూడా. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.